అయితే లోపలికి అయితే వెళ్ళే పరిస్థితి లేదు, లాక్ చేసి పెట్టారు. ఎక్కడికక్కడ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఏపీఎస్కి తీసుకెళ్తున్నారు, అర్థం కావట్లేదు. ఇది కానీ ఖండించకపోతే మీ సెక్రటరీ మీద అయినా సరే యుద్ధాన్ని ప్రకటించాల్సి వస్తుంది. గుర్తుపట్టుకో రేవంత్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ప్రజెంట్ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములతో పోల్చుకుంటే చాలా యూనివర్సిటీకి వేలాది ఎకరాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఉండేది వందలాది ఎకరాలు. మరి గవర్నమెంట్ కన్ను ఎందుకు వీటిపైన పడ్డది? ఇన్ని సంవత్సరాలు ఏంది, ఎందుకు ఇక్కడ ఐటీ కంపెనీస్ పెట్టాలనే ఒక మెసేజ్ కావచ్చు, లేదంటే ఎందుకు అంత ఉన్నారు? నిజంగా హెచ్సి యూనివర్సిటీ వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. గవర్నమెంట్ డెసిషన్ పైన చాలా సీరియస్ వార్ అయితే జరుగుతుంది ఇక్కడ ఎకో సిస్టమ్ పైనే. ఎందుకంటే హైదరాబాద్ లో ఉండే లంగ్ స్పేసెస్ చాలా తక్కువ. సో అందులో ది బిగ్గెస్ట్ లంగ్ స్పేస్ ఏదైనా ఉంది అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాత్రమే. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ నెల రోజులు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు ఏదైతే ప్రైవేటీకరణ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆనాడు ప్రతి ఒక్కరికి చెప్పినప్పుడు విద్యార్థులు, నిరుద్యోగులు, హెచ్ఈలో ఉన్నటువంటి చదువుతున్నటువంటి నార్త్ విద్యార్థులు ప్రతి ఒక్కరిది మా భూములు, మేము చేసుకున్నటువంటి ఫీజుల వల్ల, స్కాలర్షిప్ల వల్ల ప్రతి ఒక్కరిది మా భూములు, మా సొంత భూములు అని చెప్పి మేము కాపాడుకుందామని ట్రై చేసాం. కానీ ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ హెచ్సిని ముట్టడించినటువంటి కారణం ఏంటంటే ఇదైతే ప్రైవేటీకరణ చేయొద్దు అనేది. రేవంత్ రెడ్డి ఆ రోజు అగ్రికల్చర్ యూనివర్సిటీని హైకోర్టుని కేటాయించిండు. ఆ రోజు ఎంత పోరాడినా సరే నాకు హైకోర్టే నాకు ఆర్డర్ ఇచ్చిందండి. ఈ రోజు కూడా నాకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అన్నారు. నిన్న కూడా అదే కోర్టు చెప్పింది కదా, నిన్ను చెట్లు అనుకోద్దని చెప్పి. నిన్న రాత్రి నువ్వు ఎందుకు పని చేసినావు? ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సైబరాబాద్ కమిషనర్ డ్రెస్ ఇప్పేసి కాంగ్రెస్ కండువా కప్పుకోమని చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మోచేతి నీళ్లు తాగుతుంది. ఈ పోలీసు ఎంతో మంది ఐపీఎస్లు, ఐఏఎస్లు మార్నింగ్ వాక్ వస్తారు ఇక్కడ, ఈవినింగ్ వాక్ వస్తారు ఇక్కడ. వాళ్ళకి కనిపించలేదా ఏ రోజు పక్షులు? వాళ్ళకి కనిపించలేదా ఏ రోజు జంతువులు? వాళ్ళు మనుషులు కాదా? అని అంటే నువ్వు అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఒక్కరు గుంట నక్కలు అని అంటే నీ ఎంతో మంది మినిస్టర్లు, నీ ఎమ్మెల్యేలు ల్యాండ్ కబ్జాలు పెడుతున్నారు. వాళ్ళనేం పట్టించుకున్నావు నువ్వు? వాళ్ళనేం చేస్తున్నావు నువ్వు? ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి నువ్వు అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు కదా, గుర్తుపెట్టుకో. ఆనాడు 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే ఈరోజు తెలంగాణ సాధించుకున్నాము. ఈరోజు అదే విద్యార్థులకు నువ్వు వెన్నుపోటు వెలుస్తున్నావు. మార్పు కోసం మహా ఉద్యమం తెస్తానంటున్నావు, కానీ మార్పు కోసం కబ్జాలు చేస్తానని లేదు నువ్వు. మార్పు కోసం హైడ్రా తెస్తానని లేదు చెప్పు. మార్పు కోసం విద్యార్థుల యూనివర్సిటీలో భూములు లాక్కుంటా అని చెప్పి నువ్వు ఏ రోజు చెప్పలేదు. మార్పు వస్తుంది అనుకుంటున్నాం, కానీ ఆ మార్పులు మా చదువుకునే భూములు లాక్కుంటుందని మేము ఏ రోజు అనుకోలేదు. ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది. అసలు ఏంటి కోర్టు చెప్పినా కూడా పనులు జరగడం? అధికారంలో ఉన్నా అనేది ఒకటే ఒక పోలీసు. అధికారంలో ఉన్నప్పుడు కోర్టుకి కరెక్ట్ అయిన సమాధానం ఇవ్వాల్సింది ఎవరు? పోలీస్ వాళ్ళే కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మోచేతి నీళ్ళు తాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొమ్ముగాచి పని చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వంగి మణిగి ఉంటున్న పోలీస్ వాళ్ళని ఏమని ప్రశ్నిస్తాం మనం? ఇక్కడ డీసీపీ వచ్చింది, ఏసీపీ వచ్చింది, 100 మంది సిఐలు వచ్చిరు, ఏఆర్ పోలీసులు వచ్చిరు, సివిల్ పోలీసులు వచ్చిరు, చాలా మంది ఎస్ఓటీ వాళ్ళు వచ్చిరు. వాళ్ళు విద్యార్థులకు ఏ న్యాయం చేయరా? అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పోలీస్ అన్నా మేలుకో, మా విద్యార్థులను ఆదుకో అనే గొంతొచ్చి ప్రతి ఒక్క పోలీసు వాళ్ళని కోరుకుంటున్నా సరే ఒక్కరు కూడా కనికరిస్తలేదు. అంటే ఆ విద్యార్థులు ఇక్కడ ఇలాంటి యూనివర్సిటీలో చదువుకుంటానే కదా వాళ్ళకు కూడా జాబ్ వచ్చింది. అక్కడ లోపల ఉన్నటువంటి విద్యార్థులు నాశనం అయినా సరే పర్లేదా? అదే ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ఎస్ఏ వాళ్ళు ఎందుకు వెళ్ళి ప్రోగ్రామ్ చేశారు? అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ల్యాండ్ కనిపిస్తుంటే ఈడే ఉన్నటువంటి ఎన్ఎస్ఏలో ఉన్నటువంటి బల్మూర్ వెంకట్ కూడా ఆ రోజు వచ్చి ప్రోగ్రామ్ చేసింది. ఇప్పుడు చేతన్ కావట్లేదా బల్మూర్ వెంకట్కి? ఈరోజు రాబుద్ది కావట్లేదా బల్మూర్ వెంకట్కి? అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే తప్పు చేసినా ఏం కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే తప్పు చేసినా ఏం కాదు. ప్రభుత్వాలకి మాకు సంబంధాలు లేవు, విద్యార్థులకి మాకు సంబంధాలు. విద్యార్థుల వాళ్ళ యూనివర్సిటీ జాగాలు కాపాడుకోవడానికి పగలు రాత్రి నార్త్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులుగా పోరాటం చేస్తారు. కనీసమైన కనికరం లేదు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది కానీ ఖండించకపోతే అఖిల భారత విద్యార్థి పరిషత్ ని ప్రగతి భవన్ మీద అయినా సరే, నీ సెక్రటరీ మీద అయినా సరే యుద్ధాన్ని ప్రకటించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఇదే తెలంగాణ సాధించడానికి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి విద్యార్థులు ఎలా అయితే బయలుదేరామో
మరో తెలంగాణ సాధించడానికైనా సరే అఖిల భారత విద్యార్థి పరిషత్ నిరుద్యోగులు విద్యార్థులు వెనకడిగయ్యారు. మరో తెలంగాణ సాధించుకోవడానికైనా సరే కదరబేరి అనే ప్రోగ్రాం పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించాము. మళ్ళీ యుద్ధమాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గద్దెదించే పని తీసుకొస్తుంది. విశ్వవిద్యాలయం అంటే విశాలమైన విద్యాలయం. విశాలంగా ఉండాలి అంటే మీకు 100 గజాలలో ఉంటుందా? 1000 ఎకరాలలో ఉంటేనే కదా దాన్ని విశ్వవిద్యాలయం. ఆ పీస్ఫుల్నెస్ అనేది ఉంటేనే దాన్ని విశ్వవిద్యాలయం అని అంటారు. ఇప్పుడు విశ్వవిద్యాలయం ఇంత ఎకరాలలో విస్తరించి ఉంది. అప్పుడు ఆ విస్తరణలో మీకు కొన్ని వేల రకాల పక్షి జాతులు కానీ జంతువులు కానీ వృక్ష మూలికలు కానీ ఉంటాయి. అప్పుడు ఆ మూలికలతో వచ్చే గాలితోని ఎకోసిస్టమ్ అయితే బ్యాలెన్స్ ఉంటుందో అప్పుడే కదా ఎకోసిస్టమ్ ఎకలాజికల్ సైకిల్ అనేది మెయింటైన్ అయ్యేది. ఇప్పుడు ఒక దగ్గర నువ్వు నరికేస్తున్నావు, ఇంకా మిగతా సైకిల్ ఎక్కడ నీకు ఫామ్ అవుతుంది? కార్బన్ అనేది ఉంది. కార్బన్ అనేది చెట్టు పీల్చుకుంటారు. ఇప్పుడు చెట్లు కార్బన్ పీల్చుకోకపోతే ఈ కార్బన్ ఎవరు పీల్చుకుంటారు? మనం మొదలే కార్బన్ డైఆక్సైడ్ ఎవరు పీల్చుకుంటారు? మనకు ఆక్సిజన్ ఎట్లా అందుతుంది? ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే ఉన్న ఒక్కొక్క గ్రీన్ సింక్ ఇది. ఈ ఒక్క గ్రీన్ సింక్ నువ్వు నరికేస్తే ఇప్పుడు కార్బన్ అనేది ఎవరు తీసుకుంటారు? ఆక్సిజన్ అనేది ఎక్కడికి వస్తుంది? అది ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు మీరు 2 నెలల కింద చూడవచ్చు, హైదరాబాద్ మరియు హైదరాబాద్ పరిసరాలలో భూ కంపించింది. ఎందుకు కంపించింది? ఇంత ఎయిర్ పొల్యూషన్ కానీ ఇంత ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది ఇవాళ. ఇప్పుడు ఇది నరికేస్తే 45 డిగ్రీల ఉష్ణోగ్రత. ఒక్కదానింటే బతకగలుగుతారా? అసలు ఏంటి ఇక్కడ అంతా కూడా ఒక ఫోటోస్ డిస్ప్లే చేశారు. ఏం ఇండికేట్ చేస్తారు? లోపల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అసలు? లోపల పరిస్థితి అయితే మేము ఎవరైతే మా భూముల కోసం కొట్లాడుతున్నామో మమ్మల్ని కూడా గొంతు అరిచే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏపీఎస్కి తీసుకెళ్తున్నారు, అర్థం కావట్లేదు. కొంతమందిని ఈపీఎస్కి తీసుకెళ్తున్నారు, ఇంకో కొంతమందిని ఈపీఎస్కి తీసుకెళ్తున్నారు. కనీసం జనరల్ లిస్ట్ కూడా లేదు. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా ఇక్కడి నుంచి ఎలాగొడుతున్నారు. కనీసం వీళ్ళ మీడియాని కూడా ఎలా చేస్తలేరు అంటే ఎంత దారుణంగా పనిచేస్తుంది. ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి జీతాలు గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఇచ్చే జీతాల కోసం వీళ్ళు పనిచేస్తున్నారు. కానీ రేపు ఈ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది, వీళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న మనుషులు ఎట్లా బతుకుతారు? సో లోపల ఇంకా వర్క్ జరుగుతుందా? నిన్న తెలంగాణ హైకోర్టు ఫర్దర్ హియరింగ్ వరకు ఎట్లాంటి డిస్ట్రక్షన్ జరగొద్దని చెప్పి స్టే ఇచ్చింది. అయినా సరే నిన్న 6 o'clock వరకు పనులు అలానే జరిగాయి. మేము కామన్ స్టూడెంట్స్ వెళ్ళి క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళు ఒకటి అంటున్నారు. నిన్న 6 o'clock వరకు జరిగింది. వాళ్ళు వెళ్ళి అడిగినా కూడా ఏమంటున్నారంటే మాకు ఇంకా ఒఫిషియల్గా నోటీస్ రాలేదు. ఒఫిషియల్గా నోటీస్ రాలేదు అంటే మొత్తం ఇప్పుడు ఆన్లైనే మొత్తం ఈ మీడియా అయినా సరే ఎక్కడైనా సరే మొత్తం ఆన్లైన్ జరుగుతుంది. మొత్తం ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు నోట్. ఎవరైనా సరే అక్కడి నుంచి ఇక్కడ తెచ్చి పేపర్ తెచ్చిస్తారా? అప్పటి వరకు ఇప్పుడు 5 గంటల ఎంత డిస్ట్రక్షన్ జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు పొద్దున 3:30కి హియరింగ్ ఉందని చెప్పి ఫర్దర్ ఎటువంటి డిస్ట్రక్షన్ జరగకూడదు వీలు అని చెప్పి ఇవాళ తెలంగాణ హైకోర్టు రిజిస్టర్కి నోటీస్ పంపించింది. ఆ నోటీస్ పంపించిన తర్వాత ఇప్పటికి 200-300 పోలీసులు పెరిగారు 1 గంటలో. ఎందుకు? మేమేమైనా నక్సలైట్లమా? మేమేమైనా క్రిమినల్స్మా? మేము ఎవరైనా చంపుతున్నామా? ఇక్కడ మేము ఉగ్రవాదులమా? ఇక్కడ మేము కామన్ స్టూడెంట్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నాం? మాకు ఎవరి మీద కక్ష లేదు, ఎవరికి లేదు. ఈ యూనివర్సిటీ గొప్ప సైంటిస్టులని సృష్టించింది, గొప్ప విద్యా మేధావులను సృష్టించింది. అంతేందుకు ఇప్పుడు అన్న చెప్పినట్టు బట్టి విక్రమార్క కానీ శ్రీధర్ బాబు కానీ ఇక్కడే చదువుకున్నారు. వాళ్ళు చదువుకున్నప్పుడు ఈ భూములు వాళ్ళకి తెలియదా? ఇది 1975లో ఇందిరాగాంధీ గారు 2370 ఎకరాలు యూనివర్సిటీకి ల్యాండ్ జస్ట్ చెప్పింది, ఇంత డిస్ట్రిబ్యూట్ చేసిన. అప్పటి వీసీ గురుబక్ష్ సింగ్ గారు దీన్ని రిజిస్టర్ అవ్వట్లేదు అని చెప్పి 2370 ఎకరాలకి కంచె కట్టారు. ఆ కంచె కట్టింది కూడా ఇవాళ ఏవైతే గవర్నమెంట్స్ డే బై డే వస్తున్నాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైనా సరే దీన్ని లాక్కుంటున్నారు, కానీ దీనికి ఏమన్నా చెయ్యాలి అని లేదు. ఇవాళ మిగిలిన ఈ యొక్క కొంచెం ల్యాండ్ కూడా తీసుకుంటే ఇక యూనివర్సిటీ ఎందుకండి? యూనివర్సిటీలో ఏముంటుంది? ఇక ఇప్పుడు ఏ అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎక్కడ కడతారు? ఎక్కడ భూమి ఎక్కడ ఉంది కట్టడానికి? ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కనీసం వాళ్ళు విశాలమైన ప్రాంతాల్లో చదువుకొని వాళ్ళ విద్యాభ్యాసాన్ని కొనసాగించాలంటే వాళ్ళకి ఇక్కడి నుంచి సోర్స్ ఉంది. ఇక్కడ చూడండి ఇంత పెద్ద బిల్డింగులు లేస్తాయి, ఇప్పుడు ఇక్కడ కూడా లేస్తాయి. ఇక్కడ యూనివర్సిటీ ఉండగలుగుతుందా ఇంత పొల్యూషన్లో? యూనివర్సిటీస్ ఊరికి అవతల ఎందుకు కడతారు?
కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా చేస్తున్నప్పుడు. ఇప్పుడు వాళ్ళకి పైసలు వస్తున్నాయి అని చేస్తున్నారు. అసలు ఇది యూనివర్సిటీ భూమి కానే కాదు అనే వాదన వినిపిస్తుంది. ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్ అని కొద్దిసేపు అంటారు, కొంతమంది ఏమో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటారు. అసలు ఏంటి వాస్తవం? వాస్తవం ఏంటి అంటే మీకు ఇందాక చెప్పిన 2070 ఎకరాల భూమి ఏదైతే ఇచ్చారో 1996లో ఇండియా ఏషియన్ గేమ్స్లో దారుణంగా విప్లవం అవ్వడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 400 ఎకరాలు భూమి గచ్చిబౌలి స్టేడియంకి అలాట్ చేయాలి స్పోర్ట్ డెవలప్మెంట్ కింద అని చెప్పారు. అప్పుడు ఆ డెవలప్మెంట్ కింద 400 ఎకర్స్ యూనివర్సిటీ వాళ్ళు పర్మిషన్ లేకుండా అప్పటి రిజిస్టర్ వాళ్ళతో చేతులు కలిపి రాశారు. తర్వాత 400 ఎకరాలలో మొత్తం రాళ్ళు ఉన్నాయి, మేమేం డెవలప్ చేయలేదు అని చెప్పి ఇంకా 150 ఎకరాలు 400 ప్లస్ 150 550 ఎకరాలు స్టేడియంకి అలాట్ చేయించుకున్నారు వితౌట్ యూనివర్సిటీ పర్మిషన్. కనీసం ఒక రిపోర్ట్ లేకుండా ఏం లేకుండా జస్ట్ వీసీతోని రిజిస్టర్తో కుమ్మక్ అయిపోయి చేతులు కలుపుకొని ఇచ్చేసారు. దానికి కంపెన్సేషన్గా మాకు వేరే సర్వే నెంబర్లో 397 ఎకర్స్ ల్యాండ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ 397 ఎకర్స్ ఇవ్వడంలో కూడా 150 ఎకరాలు టైఫర్కి ఇచ్చారు, 100 ఎకరాలు ఎన్ఐఏబికి ఇచ్చారు, 20 ఎకరాలు టీఎన్జిఓకి ఇచ్చారు. ఇంకా మిగిలింది ఏంది 36 ఎకరాలు. 36 ఎకరాలలో వాళ్ళు ఇచ్చిన 400 ఎకరాలని చెప్పగలుగుతారా? ఇచ్చిన 397 ఎకరాలు వాళ్ళే లాక్కున్నప్పుడు వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? వాళ్ళు ఇచ్చినాయని చెప్తున్నారు, తర్వాత దాన్ని ఇచ్చిన దాన్ని ఏం చేశారు అది కూడా చెప్పాలి కదా. ఇవాళ ఎవరిని తప్పుదోవ పట్టేయాలనుకుంటున్నారు గవర్నమెంట్ అంటే? ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కేవలం మిగిలి ఉన్నది 36 ఎకరాలు మాత్రమే అంటారా? వాళ్ళు ఇచ్చిన 395 ఎకరాలలో 400 ఎకర్స్ కంపెన్సేషన్ మేమైతే ఇచ్చినామో అందులో 36 ఎకరాలు మాత్రమే ఉంది, మిగతాదంతా వాళ్ళే తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు 400 ఎకర్స్ ఏదైతుందో అది ఐఎండి కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పినప్పుడు వీళ్ళు కోర్టులో కేసు వేసి గెలిచారు. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలా? ఇది మీ ల్యాండ్ వేరే వాళ్ళ చేతులకు వెళ్తుంది, వెళ్ళకుండా మీ మీద మేము కొట్లాడి మీ యూనివర్సిటీకి మళ్ళీ మేము తిరిగిస్తున్నామని చెప్పి మాకు ఇవ్వాలి ల్యాండ్. అలా ఇవ్వకుండా మేము కోర్టులో కేసు వేసి గెలిచాము, మేము చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అంటే మేము ఊరుకుంటా కూర్చోలేము కదా. ఇప్పుడు మాకు మెయిన్ ఉన్న ఏకైక సోర్స్ అది. ఇప్పుడు ఆ 400 ఎకర్స్లో ఏవైతున్నాయో మా బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ రోజు కూడా పిల్లలు పోయి చదువుకుంటున్నారు అందులో. అయితే ఇప్పుడు మా ల్యాండ్ కానప్పుడు అక్కడ బిల్డింగ్స్ ఎట్లా కట్టాము మేము? మాకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అప్పుడు మేము కట్టేటప్పుడు ఏ గవర్నమెంట్ ఆఫీషియల్ అని వచ్చి ఆపాడా? నోటీస్ ఇచ్చాడా? ఇవ్వలే కదా. మరి ఎట్లా అంటున్నారు మాది అని? ఇప్పుడు ఈ యూనివర్సిటీ ఉన్నది తెలంగాణలో, హెచ్సి భూమి అంటేనే తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు హెచ్ ప్రైవేట్ యూనివర్సిటీ ఏమన్నా? తెలంగాణ గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీ కదా. ఇప్పుడు తెలంగాణ భూమి ఏంది, హెచ్సి భూమి ఏంది? ఈ హెచ్సి కింద భూమి ఉంది అని చెప్పి వాళ్ళకి రిజిస్టర్ చేసి ఇస్తారు, ఇది మీ యూనివర్సిటీ విద్యాలయ భూములు అని చెప్పి. అదే అంతేగాని ఇప్పుడు మరి దీనికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో ప్రభుత్వం చెప్పమనండి, ఈ యూనివర్సిటీ ల్యాండ్ ఎంత ఉందో ప్రభుత్వాన్ని చెప్పమనండి. వాళ్ళు చేశారా పోనీ? ఇప్పుడు 400 ఎకరాలకైతే వాళ్ళకి టైం ఉంది కానీ దీనికి లేదా? మేము రిజిస్టర్ చేస్తామని చెప్పి ముంగల్కి వచ్చారా వాళ్ళు? అది కూడా చేయట్లేదు కదా. భూమి పంపకాల గురించి కాసేపు మనం పక్కన పెడితే ఎకో సిస్టమ్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే రెండు లంగ్ స్పేసెస్, ఒకటి కేబీఆర్ పార్క్ అయితే రెండోది హెచ్సియు మాత్రమే. సో ఎకో సిస్టమ్ పైన మరో ఢిల్లీ అవుతుందా హైదరాబాద్? ఇప్పుడు మీరు నిల్చొని ఒక 10 మినిట్స్ మీకు ఎంత చెమటలు పట్టాయి? ఇది ఇంత చెట్లు ఉండగానే మీకు ఇంత చెమటలు పడుతున్నాయి. ఈ చెట్లు నరికేస్తే మీరు నిల్చోగలుగుతారా ఇక్కడ? ఒకటే సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని వచ్చి ఇక్కడ 5 నిమిషాలు నిల్చోమనండి, చెమటలతో కక్కుతాడు, షుగర్ బీపీ పడిపోయి హాస్పిటల్ జాయిన్ అవుతాడు. ఇప్పుడు మేము ఇక్కడ కరెంట్ అయితే ఇక్కడ ఒక రేవంత్ రెడ్డి గురించో లేదంటే నాకు చెమటలు పట్టడమే కాదు, హైదరాబాద్ ఎకో సిస్టమ్ ఏమైపోతుంది? సో హైదరాబాద్ లో ఇప్పటికే మస్తుగా పొల్యూషన్ ఉంది, ఇది అందరు కూడా ఎరకనే. ఇన్ కేసు ఈ యూనివర్సిటీలో మళ్ళీ కొత్తగా బిల్డింగ్లు వచ్చి మళ్ళీ ఇక్కడ ఐటీ కంపెనీలు వస్తే పరిస్థితి ఏంది? ఇండియాలో హైయెస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ ఏది? తెలంగాణ. ఎందుకు? రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి పీపుల్ అనేది చాలా మైగ్రేట్ అవుతుంది. లాస్ట్ 5 years మీరు పోల్చుకుంటే 42% అర్బనైజేషన్ పెరిగింది. ఇంకోటి 50% గ్రీన్ సింక్ అనేది తగ్గింది. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం గచ్చిబౌలి ఈజ్ ద హైయెస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ హైదరాబాద్. ఎందుకు? ఈ ఐటీ అని ఏదైతే చెప్పుకుంటున్నారో, ఇంత పెద్ద బిల్డింగ్స్ ఏవైతే కడుతున్నారో దీనివల్ల ఇంత వాయు కాలుష్యం కానీ నీళ్ళ కాలుష్యం కానీ పెరుగుకుంటా పోతుంది కానీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మొన్న మీరు వీడియోస్ చూడవచ్చు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ, కొన్ని వందలాది జింకలు చెట్లు నరికేస్తుంటే ఎటు పోవాల వారికి దారి దొరకట్లేదు. అటు సైడు గచ్చిబౌలి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ చనిపోవడం జరిగింది రోడ్ల మీదకి వచ్చి. మేము ఆ ఫోటోలు పెట్టి చూపిస్తే
ఇది ఫేక్ ఫోటో అంటారు. మరి తీసిన వాళ్ళ మేము ఫేకా, కాపాడిన వాళ్ళ మేము ఫేకా? మరి గవర్నమెంట్ వచ్చి ఎందుకు కాపాడలేదు? పెట్టిన వాళ్ళని ఎందుకు ఫేక్ అంటుంది? ఇప్పుడు డీడ్స్ ఓకే, నిన్న మొన్న ఆ చెట్లు కొట్టేస్తుంటే పాములు బయటకు వచ్చాయి. పాములు, ఆ పాములు ఏడిపోతాయి? డీడ్స్ అంటే ఉరుక్కుంటా పోతాయి, పాములు ఏడిపోతాయి. పక్షులు అంటే ఎగురుకుంటా పోతాయి, పాములు ఏడిపోతాయి. 1 month బ్యాక్ లెపోర్డ్ తిరుగుతుందని చెప్పి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇచ్చాం. లెపోర్డ్ తిరుగుతుంది అంటే మాకు భయం వేసింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇచ్చాం. లేని మేమైనా ఉట్టిగా పోయి కంప్లైంట్ ఇస్తామా? ఇష్యూ కాకముందే ఇచ్చారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రజలు వచ్చారు, వాళ్ళ ఆఫీషియల్స్ వచ్చారు, చూసారు, కెమెరాస్ ఫిక్స్ చేశారు, వెళ్ళారు. లెపర్డ్ అని కన్ఫర్మ్ చేశారా? దొరకలేదు. ఏం దొరకలేదు. ఒకవేళ దొరుకుంటే అప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పగలుగుతాడా సింహాలు ఉన్నాయా, జింకాలు ఉన్నాయా అని? అప్పుడు దొరుకుంటే ఇప్పుడు ఆ మాట మాట్లాడేవాడా? అసలు ఎంత దారుణం అంటే హెచ్సియు స్టూడెంట్స్ని గుంట నక్కలు అన్నాడు. ఎంత దారుణం! స్టూడెంట్స్ ఎవరైనా ఆ మాట పెట్టి పిలుస్తారా, పోలుస్తారా? ఇంత దారుణం అంటే ఇంత దారుణం. అయితే నాకు ఇక్కడ ఇంకొక డౌట్ అన్న, మీరేమనుకోకండి అడుగుతున్నా అని. స్వచ్ఛందంగా విద్యార్థులు డే 1 నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకులు వచ్చినా లోపలికి మిమ్మల్ని అలో చేస్తలేదు. మరి ఎట్లా అంటున్నారు మిమ్మల్ని ఎవరో ప్రొవోక్ చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు అనేది? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే అడుగుతున్నా ఈ గవర్నమెంట్ని. స్టూడెంట్స్ యూనియన్ వెనకాల పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. ఆ పొలిటికల్ పార్టీ స్టూడెంట్స్ యూనియన్ అఫిలియేటెడ్ అయ్యి ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక్క స్టూడెంట్ యూనియన్ అనేది లేదు కదా, ప్రతి ఒక్క యూనియన్. ఈవెన్ కాంగ్రెస్ అఫిలియేటెడ్ ఎన్ఎస్యుఐ అయితే ఏది ఉందో అది కాంగ్రెస్కి సంబంధించిన స్టూడెంట్, వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వెనకాల కూడా వేరే ఉన్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళని కూడా రెచ్చగొట్టే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎన్ఎస్యుఐ కూడా ప్రొటెస్ట్ చేస్తుంది ఇక్కడ ఇవాళ. ఇప్పుడు మేము ఎవరైతే ఉన్నామో పొద్దున్న నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా ఇక్కడ ఏబీపీ కార్యకర్తలు పొద్దున వచ్చారు, వాళ్ళని ఒక్కడికి కూడా రానియలేదు. 200 మందిని లాఠీ చార్జ్ చేసి తీసుకుంటుంది. అవును, వాస్తవం. సో దాదాపు ఇవాళ ఎంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఇక్కడ సుమారుగా ఇవాళ 200 మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. చాలా మంది ఇవాళ క్లాసెస్ బైకౌట్ అయినా కూడా సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. ఇంకోటి ఇవాళ 3:30 హియరింగ్ తర్వాత దాన్ని బట్టి మేము ఇంకా ఉధృత చేయాలా, నార్మల్ ఉండాలా అనేది కూడా ఆలోచిస్తాం. भैया आप किधर से आए? मैं बिहार से आया तो आप तो बिहार से, कितने साल से इधर रह रहे हैं? 5 साल 5 साल से रह रहे हैं। क्यों? इधर का लोग तो इधर ही पैदा हो गए और वो भी तेलंगाना का लोग है, फिर भी ये जमीन के ऊपर उतना क्यों गुस्सा है? देखिए ये इन्वायरमेंटल इशू है। कहीं ना कहीं यहाँ के जो पौधे हैं बस ये एटमॉस्फेयर बिहार तक सीमित नहीं है। यहाँ का जो वातावरण है, लाइक हम जैसे कि CO2 का परसेंटेज, ऑक्सीजन का जो परसेंटेज मेजर करते हैं, तो यहाँ के पौधे उसमें भी कंट्रीब्यूट करते हैं। अगर हम अमेजन को बचाने के लिए जा रहे हैं तो इसका मतलब ये तो नहीं है ना कि अमेजन का जो जंगल है वो हमारे ऑक्सीजन में कंट्रीब्यूट नहीं करता। तो सबसे पहला मुद्दा हमारा है कि यहाँ का जंगल हमारे ऑक्सीजन में कंट्रीब्यूट कर रहा है। दूसरी बात, यहाँ अगर पौधे हैं तो जल वर्षा हमारे यहाँ भी होगी। अगर यहाँ जंगल कटेगा तो सिंपल सी बात है कि यहाँ का वातावरण भी शुष्क होगा और हमारे तरफ भी इसका कोई ना कोई इम्पैक्ट आएगा। जैसे कि क्लाइमेट को भी प्रभावित करेगा। अगर आप एक पौधा काट रहे हो तो उस पर बवाल हो जाता है। यहाँ पूरा का पूरा जंगल काट दिया गया। यहाँ पे जो होता है कि जेसीबी मतलब 30 से 40 जेसीबी लड़कों को पकड़ के उसको बचाने जो भी जा रहे हैं उनको पकड़ के पीटा जा रहा है, वो भी बर्बरता के साथ। मतलब ये क्या है? हम ऐसा थोड़ा ना कि हमको टेररिस्ट है। सो किधर से लोग हैं अभी जो भी प्रोटेस्ट में पार्टिसिपेट कर रहे हैं? हमारे पास ऑल ओवर इंडिया से लोग हैं यहाँ पे। इसके अलावा हमें बाकी की यूनिवर्सिटी से भी लोग जो होता है धीरे धीरे में ज्वाइन कर रहे हैं। वी आर हैविंग सपोर्ट फ्रॉम ISM, वी आर हैविंग सपोर्ट फ्रॉम सम IIT, वी आर हैविंग सपोर्ट फ्रॉम सेंट्रल यूनिवर्सिटी, वी आर हैविंग सपोर्ट फ्रॉम NGO and we are having support of some like locals also. So हमारा रिक्वेस्ट है कि बाहर के लोग भी ज़्यादा से ज़्यादा आके और इस मूवमेंट में हमारे साथ हैं। बिहार से ओके, तो यूनिवर्सिटी का सिचुएशन कैसे है अंदर? यूनिवर्सिटी का सिचुएशन आप देख सकते हैं कितना पैथेटिक है। वी आर नॉट इवन अलाउड टू गो आउटसाइड। पुलिस हमको जहाँ भी जा रहे हैं हर जगह पुलिस की निगरानी है। ऐसा लग रहा है हम किसी एजुकेशन इंस्टीट्यूशन में नहीं बल्कि किसी जेल में बंद। आप तो बिहार से है पर हैदराबाद यूनिवर्सिटी के लिए आप प्रोटेस्ट कर रहे हैं, क्यों इन लोगों को कुछ भी नहीं हो रहा? क्योंकि इन लोगों की मिली भगत है, बस BC रजिस्ट्रार सब मिला है इसमें। कल
इंस्पेक्शन होने वाला है और बुलडोजर बाहर निकल रहे हैं बैक गेट से। ये साफ साफ दिखाता है बीसी और रजिस्ट्रार की मिली भगत। ये हम लोगों को बंदी बना रहे हैं, मुजरिम समझ रहे हैं, जबकि हमारी लड़ाई सिर्फ और सिर्फ हमारे यूनिवर्सिटी के लिए है। तो क्यों उन लोग आप यूनिवर्सिटी के लिए लड़ रहे? तो हैदराबाद देखे क्या आप? हाँ देखा, तो किधर भी इतना ग्रीन प्लेस मिलेगा आपको, लंग स्पेसेस? बिल्कुल नहीं मिलेगा। जितनी ग्रीनरी इस यूनिवर्सिटी में 2300 एकर्स ऑफ लैंड इस यूनिवर्सिटी को अलॉट किया गया था, आज हमारे एजुकेशनल इंस्टीट्यूशन से उठा के प्राइवेट सेक्टर को लैंड दिया जा रहा है। हमारे सीएम साहब कहते हैं कि इस यूनिवर्सिटी में पढ़ने वाले बच्चे जो हैं, जो यहाँ धरना दे रहे हैं, उनके बारे में वो कहते हैं पेड एक्टर्स हैं। तो साहब आइए जरा देखिए इस यूनिवर्सिटी में, थोड़ा अटेंडेंस रजिस्टर या हमारी आईडी कार्ड से मैच कर लीजिए, कॉम्पीट कीजिए हमसे, और हम ये दावा देते हैं कि आप फेल हो जाएंगे। आप हमको पेड आर्टिस्ट कह रहे हैं, पेड आर्टिस्ट तो आप है। ऐसा लग रहा है कि पूरी जनसंख्या को, पूरे तेलंगाना को आप पेड आर्टिस्ट बन के बेवकूफ बना रहे हैं, और जनता आपके बातों में आके आपको वोट दे के जिता भी रही है। आज यहाँ का पेड़ कटा है, कल पूरे हैदराबाद का पेड़ कटेगा, क्योंकि हमारे सीएम को तो जरा भी शर्म नहीं है इस बात की। तो आप तो इधर का बायोडाइवर्सिटी के लिए लड़ रहे, आपका यूनिवर्सिटी के लिए लड़ रहे, पर क्यों सीएम आप लोगों को पेड आर्टिस्ट बोल रहे? नहीं तो प्रोवोक करके स्टूडेंट्स को इधर बिठा रहे बोलकर बोल रहे, क्यों ऐसा? ये साफ साफ दिखाता है कि वो बिल्कुल भी रिस्पॉन्सिबल नहीं, बिकॉज अ सीएम शुड बी द हेड ऑफ द स्टेट। एंड अगर हम अपने माँ बाप के बच्चे एंड वी कम इनटू दिस स्टेट फ्रॉम अदर स्टेट, ही शुड कंसिडर अस एज हिज गेस्ट, ही शुड ट्रीट अस, ही शुड टेक अस into consideration. He doesn't even want to listen to us. At least he should consider. He पूरे तेलंगाना में कितना जगह है, कहीं पे भी प्राइवेट सेक्टर्स को दिया जा सकता है, यूनिवर्सिटी ऑफ हैदराबाद ही क्यों दिया जा रहा है? एजुकेशनल इंस्टीट्यूशन को ही क्यों टारगेट किया जा रहा है? मतलब पढ़ाई उनके लिए बिल्कुल भी इम्पोर्टेंट नहीं है, पढ़ने लिखने वाले बच्चे उनके लिए बिल्कुल, क्योंकि कल ये बच्चे अगर पढ़ लिख के बाहर जाएंगे तो उनके ऐसे बेहुदे हरकतों को क्वेश्चन करेंगे। इस डर से वो एजुकेशनल इंस्टीट्यूशंस को हानि पहुंचा रहे हैं। तो ये हरकतें आपका पेरेंट्स उधर का बिहार लोगों को बोलकर कैसे लग रहे हैं? उन लोग क्या रिप्लाई दे रहे हैं आपका प्रोटेस्ट? ये सिर्फ बिहार का बात नहीं है, ये सिर्फ बिहार तक ही लिमिटेड नहीं है, ये पूरे नेशन वाइड ये इशू इतना पॉपुलर हो गया है, ये इशू इतना लोग देख रहे हैं, इतने पैथेटिक तरीके से लोग देख रहे हैं, सब लोग बोल रहे हैं इतनी बड़ी यूनिवर्सिटी, NIRF रैंकिंग में है ये यूनिवर्सिटी, सेंट्रल यूनिवर्सिटी है, और इसके लिए अगर कुछ नहीं किया जा रहा है तो सरकार को, सीएम को जरूर शर्म आनी चाहिए। और अगर उनको शर्म नहीं आ रही है तो हमको लग रहा है कि तेलंगाना के लोग अब इतने तो जागरूक होंगे कि इतने छात्रों की पीड़ा देख के अगले बार उनको लाएंगे तो नहीं। बिल्कुल ప్రజెంట్ అయితే హెచ్సిఎస్ యూనివర్సిటీ దగ్గర ఉన్న వెనకాల మీకు చప్పుళ్ళు చూస్తే అర్థమవుతుంది ఎందుకు విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తున్నారని. ఇక్కడికి నేను ఎందుకు వచ్చినంటే లోపల పరిస్థితి ఎట్లా ఉందని తెలుసుకోవడానికి. సో ప్రజెంట్ యూనివర్సిటీ విద్యార్థి మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్కారం అండి. సో ఏంది అసలు యూనివర్సిటీ పరిస్థితి ఎట్లా ఉంది అనేది మాట కాదు, మీరు ఒక కళాకారులు అనేది కూడా యూనివర్సిటీ పరిస్థితి పైన పాట రాసిరని కూడా మేము విన్నాం. అవునండి. సో పాట రూపంలో ఒకసారి చెప్తారా? షూర్, ఖచ్చితంగా అండి. ఎందుకంటే మేము సవ్యంగా, స్వచ్ఛంగా, స్వేచ్ఛగా ఈ చదువమ్మ ఒడిలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులము మమ్మల్ని రెచ్చగొట్టి ఈ భూమి కోసం, ఈ తల్లి కోసం పోరాడే విధంగా మీరు మమ్మల్ని రెచ్చగొడుతున్నారు, ఈ ప్రభుత్వాలు రెచ్చగొడుతున్నాయి. కాబట్టి మా భూమి కోసం మేము పోరాడడంలో తప్పు లేదని మేము భావిస్తూ ఈ నిరసనలు తెలియజేస్తున్నాం. ఈ నిరసనలలో భాగంగా నేను ఒక చిన్న పాట రూపంలో ఈ బాధను తెలియజేస్తా. హైదరాబాదు విశ్వవిద్యాలయ క్యాంపసు తల్లడిల్లుతుందిరో, అమ్మ లాంటి ఈ భూమినే అంగడి బొమ్మను చేసిండ్రురో, ఎన్నెన్నో బంధాలు పెనవేసుకున్నట్టి పచ్చని అడివమ్మరో, కంట కన్నీరు చూడండి రో, ఈ చదువమ్మ ఒడిలోన సల్లంగా మేముంటే మీ కడుపు మంటెందిరో, ఈ అడవిని ఆగము చెయ్యదురో, హెచ్సియు భూమి పోరు సాగేరో, దండు గట్టి కదలరో, వారే బరిగీసి కొట్లాడరో, అడ్డు నిలిసి పొలిమేర దాటించరో, పచ్చని అడివమ్మ నేల కొరుగుతుంటే పక్షుల రోదనినరో, మనసంతా అల్లాడిపోతుంది రో, అభివృద్ధి పేరుతో భూముల చెరబట్టి విధ్వంసమే చేస్తుండ్రు రో, గెరిల్లా యుద్ధమే చేయండి రో,
హెచ్సియు తల్లి గుండె వగిలేరో మూగా జీవాల గోస వినరో అరే బరికిసి కొట్లాడరో ఏకమై పొలిమేర దాటించరో సకల జీవరాశి సల్లంగా బతికేటి సక్కని అడివమ్మరో తల్లికై కొట్లాడమంటుందిరో ఈ రాకాసి మూకలు గుంపుగా గుమిగూడి రాకి రంపాన వెడుతున్నారో లాఠీలా దౌర్జన్యమే చూడరో హెచ్సియు తల్లి గుండె వగిలేరో ఎవడబ్బ సొమ్మిదిరో గద్దలోలి తన్నుకపోతుండ్రురో ఇక పోరాట జెండెత్తరో దండు గట్టి రణరంగమే చెయ్యరో తరతరాల పోరాట స్ఫూర్తిని తను వెళ్ళ తలుసుకోరో మనం ఇంకా వెనకడిగే వెయ్యొద్దురో నడిసేటి దారుల పోరాటతో వల్ల మన అన్నలున్నారు రో దండు గట్టి యుద్ధమే గెలవాలి రో హెచ్సియు తల్లి గుండె వగిలేరో మూగా జీవాల గోస వినరో అరే బరిగిసి కొట్లాడరో అన్యాయంగా అరిగోస వెడుతుండ్రురో స్వాలాభాకాంక్షతో కక్ష గట్టి నేలమ్మ ప్రాణాలు తీయొద్దురో మమ్మిట్లా ఎడబాపి సంపొద్దురో క్యాంపస్ భూములు మావని ఎవడైనా కబ్జా చెయ్య వస్తే యుద్ధమే చెయ్యమందో నేనింక పోరాట నావనందో ఎవడబ్బ సొమ్మిదిరో గద్దలోని తన్నుకపోతుండ్రు అన్నలార పోరాట జెండెత్తరో సిద్ధమై యుద్ధమే గెలవాలిరో అన్నలార పోరాట జెండెత్తరో ఏకమై హక్కులు సాధించరో లోపల ఎట్లుంది అసలు ఎక్కడ లోపల యూనివర్సిటీ లోపల ఎక్కడ వీళ్ళు చెట్లు దాదాపు ఎన్ని చెట్లు ఇప్పటి వరకు కొట్టేశారన్న దాదాపుగా కొన్ని వందల చెట్లను నరికివేయడం జరిగింది వందల చెట్లు కొన్ని వందలు వేల చెట్లను కూడా చిన్న చిన్న వాటితో కలుపుకుంటే కొన్ని వేల చెట్లను కూడా నీలమట్టం చేయడం జరిగింది అక్కడ ఈస్ట్ క్యాంపస్ అని లోపల 2.5-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటది అక్కడ కూడా అక్కడికి పోకుండా కూడా నిర్బంధించి వాళ్ళ కార్యకలాపాలను చేసుకుంటూ విద్యార్థులను కూడా అక్కడికి వెళ్ళనీయకుండా ఫ్యాకల్టీని కూడా అక్కడ వెళ్ళనీయకుండా నిర్బంధించి వాళ్ళ కార్యక్రమాలను వారు చేస్తున్నారు కాబట్టి ఈ హెచ్సి యొక్క భూములను ఇలా కబ్జా చేసి వన్యప్రాణుల పరిస్థితి ఏంది వన్యప్రాణులు దారుణంగా మీరు ఒకసారి విజువల్స్ చూస్తే అర్థమవుతుంది చాలా విజువల్స్ రేవంత్ రెడ్డి అక్కడ నిజమే అండి మీరు ఒకసారి ఎవరైనా సరే ఈ ప్రపంచ లోకానికే తెలుసండి ఈ ఎకో సిస్టమ్ అంటేనే జీవులు జీవరాశులు మనుగడ సాగించేటువంటి భూమి ల్యాండ్ అది సకల సౌకర్యాలకు నిలవైనటువంటి అడవిలో జీవులు లేవనడం అనేటువంటిది అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా ఎన్నో జీవరాశులు నేలమట్టం అయిపోయినాయి ఒకసారి మీరు విజువల్స్ చూడండి ఫోటోస్ చూడండి అట్లాంటి విజువల్ మోడ్ కూడా మేము చూసినాం ఇక్కడ నుంచి ఒక జింక తప్పించుకొని గోపాల్పేట్ గోపన్పల్లి ఏరియాలో తిరుగుతుంటే అక్కడ ఉండే వాళ్ళు నీళ్లు తాగిపిస్తున్నది అవునండి అదే చాలా అట్లాంటి పరిస్థితులు కూడా ఇంతకుముందు అంటే నేను ఏ గవర్నమెంట్ కు వ్యతిరేకం కాదండి ఈ విద్యార్థి సంఘాలు అన్ని కూడా ఏ గవర్నమెంట్ కు వ్యతిరేకం కాదు కాకపోతే మీరు చేపడుతున్నటువంటి చర్యలకు మేము వ్యతిరేకము కాబట్టి ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇంతకుముందు ఉన్నటువంటి రాజకీయ పార్టీ వాళ్ళు కూడా ఇలాంటి దమనకాండ సృష్టిస్తే అట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి కాబట్టి ఇలా ఈ దౌర్జన్యంగా భూమిని ఆక్రమించుకొని అడవులను నిలమట్టం చేయడం వల్ల వన్యప్రాణులు ఎక్కడుండాలనో తెలియలేక వాటి గోసను తెలియజేసిన వాటి గోసనే నేను ఈ పాట రూపంలో తెలియజేసుకుంటున్నా అయితే కొన్ని గేట్ కి ఫోటోలు పెట్టారు కొన్ని జింకలు చచ్చిపోయిన ఫోటోస్ కొన్ని కాళ్ళు విరిగి అవి ఇప్పటివైనా అవి ఫేక్ ఫోటోస్ అవి గ్రాఫిక్స్ అని అంటున్నారు గ్రాఫిక్స్ అంటే ఎంత క్లారిటీగా ఉంటుందా చెప్పండి ఎంత గ్రాఫిక్స్ అయినా దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే గ్రాఫిక్సా లేకపోతే రియల్ విజువల్స్ అనేది మీకు క్లారిటీ తెలుస్తుంది అట్లాంటి ఇప్పటివే ఈ గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి దమనకాండకు నిజంగా సాక్షిభూతాలు అవన్నీ దాదాపుగా కొన్ని వందలు చనిపోయినాయండి కొన్ని వందలు చనిపోయినాయి కాబట్టి వాటిని రక్షించుకునే విధంగా ఈ హెచ్సియు భూములను కాపాడుకునే విధంగా నేను మేధావులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కవులను కళాకారులను కూడా వేడుకుంటున్నాము హెచ్సియు తరపున మీరు మాకు సపోర్ట్ చేసి ఈ హెచ్సియు భూములను కాపాడే విధంగా మాకు సపోర్ట్ చేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి సరైన న్యాయాన్ని ఈ హెచ్సియుకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.